రాజేష్ ఖన్నా చలనచిత్ర జీవితం 10వ భాగంలోకి మనం ప్రవేశించాం. ఈ ఒడిదుడుకులన్నీ కూడా లాస్ట్ ఎపిసోడ్స్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఆయన కెరీర్ ఎలా వెళ్ళిందని దాంట్లో ఈ సినిమాలకి సంబంధించి మన తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా రాజేష్ ఖన్నాతో సినిమా నిర్మించారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్, డి రామానాయుడు ప్రేమ్ నగర్ అనే సినిమాని అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ఈ జంటగా 1971వ సంవత్సరంలో తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాన్ని మళ్ళీ హిందీలో రీమేక్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు రాజేష్ ఖన్నానే ఎంచుకున్నారు. రాజేష్ ఖన్నా నటించినటువంటి ఈ సినిమా హ్యామ్ అనే సేమ్ అక్కడ డ్రీమ్ గర్ల్ ఇందులో జంటగా కూడా నటించింది. 1974 సంవత్సరంలో కేఎస్ ప్రకాష్ రావు డైరెక్షన్లో ఇది హిందీలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఇదేమీ అద్భుత విజయం సాధించకపోయినా కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాగే రెవెన్యూ పరంగా కూడా సురేష్ ప్రొడక్షన్స్కి లాభాన్ని తెచ్చిపెట్టింది. మరి తర్వాత చిలిపి కృష్ణుడు అని చెప్పేసి రామానాయుడే అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ వీళ్ళిద్దరు జంటగానే సినిమా తీశారు. ఇది తెలుగులో మంచి హిట్. అయితే దీన్ని హిందీలో బందీష్ అని చెప్పేసి తీశారు. రాజేష్ ఖన్నా, హేమమాలిని వీళ్ళిద్దరూ జంటగా తీయడం జరిగింది. బందీష్ 1980 సంవత్సరంలో రిలీజ్ అయింది. బందీష్ కూడా పెద్ద హిట్ కాకపోయినా కూడా ఒక మోస్తరు విజయం అయితే సాధించింది. మరి పెట్టినటువంటి పెట్టుబడికి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా మరి డి రామానాయుడు చక్కటి లాభాలని కూడా ఆర్జించడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో మరి ఆయనటువంటి చలనచిత్ర జీవితంలో మరి మనం చూసుకుంటే దసరా బుల్లోడు సినిమా ఈ ప్యార్కి రాస్తా అని చెప్పి హిందీలో నిర్మితమైంది. కానీ ఈ సినిమా వివి రాజేంద్ర ప్రసాద్ యాక్చువల్గా ఈ ప్రొడ్యూసర్ ప్లస్ డైరెక్టరు ముందు రాజేష్ ఖన్నాని అప్రోచ్ అయ్యారు. రాజేష్ ఖన్నా సంవత్సరానికి 26 రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇస్తానని చెప్పారు. కాకపోతే అంత కాల్ షీట్ తీసుకొని సినిమా తీయాలంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి జితేంద్ర రేఖ పెట్టి ఈ సినిమా తీశారు. ఓ విధంగా ఇది రాజేష్ ఖన్నాకి మిస్ అయినటువంటి సినిమా. రాజేష్ ఖన్నా తనకున్నటువంటి లవర్ బాయ్ ఇమేజ్తో కనుక ఈ సినిమాలో కనుక నటించుంటే ఈ సినిమా మంచి విజయవంతమైనటువంటి దిశగా వెళ్ళేదని చెప్పి ఎప్పటికీ కూడా చాలామంది భావిస్తారు. అయితే కొన్ని మంచి సినిమాలు రాజేష్ ఖన్నా కూడా పోగొట్టుకోవడం జరిగింది. అదేంటంటే సత్యం, శివం, సుందరం. ఇది యాక్చువల్గా రాజేష్ ఖన్నానే ఈ సినిమాలో మొట్టమొదటి హీరోగా ఎంచుకున్నారు. అయితే గతంలో మనం చెప్పుకున్నట్టు షూటింగ్కి లేటుగా రావటం, మధ్యాహ్నానికి బానిస అవ్వటం, సిగరెట్ ఎక్కువగా కాల్చడం ఇవన్నీ ఉండటంతో ఆర్కే బ్యానర్ ఏం చేసిందంటే చివరికి దీన్ని రీప్లేస్ చేసి మరి శశి కపూర్ని హీరోగా ఎంచుకోవడం జరిగింది. ఒక మంచి సినిమాని కూడా రాజేష్ ఖన్నా ఆ విధంగా కోల్పోవడం జరిగింది. తర్వాత కాలంలో కనుక చూసుకుంటే మీరు కాళీ చరణ్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ కాళీ చరణ్ కూడా ఫస్ట్ మరి రాజేష్ ఖన్నాకే అప్రోచ్ అయ్యారు. కానీ రాజేష్ ఖన్నా ఆ సినిమా కథ విని మరి రిజెక్ట్ చేయడం జరిగింది. 1976 సంవత్సరంలో సుభాష్ ఘాయ్ ఈ తన డైరెక్షన్లో శత్రుఘ్న సిన్హా హీరోగా పెట్టుకొని ఈ సినిమాని రేనా రాయ్ హీరోయిన్గా తీశారు. కాళీ చరణ్ శత్రుఘ్న సిన్హా జీవితంలో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టింది. సో సుభాష్ ఘాయ్ ఆఫర్ చేసినటువంటి కాళీ చరణ్ వదులుకొని రాజేష్ ఖన్నా ఒక పెద్ద మిస్టేక్ చేశాడని కూడా చెప్పుకోవాలి. సుభాష్ ఘాయ్తో అతనికి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఎందుకంటే ఆరాధన సినిమాలో సుభాష్ ఘాయ్ ఒక చిన్న క్యారెక్టర్లో కూడా మనకు కనపడతాడు. బాగా అబ్జర్వ్ చేస్తే అతని స్నేహితుల్లో ఒక స్నేహితుడిగా కూడా ఉంటాడు. నిజంగా అతని స్నేహితుడు కూడా. కానీ మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మంచి సినిమాను కూడా వదులుకునేట్టు రాజేష్ ఖన్నాని చేసాయి. తర్వాత ఇంతిహాన్ అని చెప్పేసి ఒక సినిమా తీశారు. అది మనకి తెలుగులో అయితే ముందు అడుగు అని చెప్పేసి ఉంటుంది. దాన్ని జితేంద్ర, రాజేష్ ఖన్నా, తర్వాత జయప్రద, శ్రీదేవి ఈ నలుగురు కలిసి నటించినటువంటి ఈ సినిమా 1984 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా రామానాయుడికి మంచి రికార్డులతో పాటు అవార్డులు కూడా తీసుకొచ్చి పెట్టింది. ఈ విధంగా తన చలనచిత్ర జీవితంలో తెలుగు ప్రొడ్యూసర్స్తో మంచి అవినాభావ సంబంధం రాజేష్ ఖన్నాకి ఉంది. అయితే ఈ రకమైనటువంటి తరుణం జరుగుతున్నప్పుడు మనకి మిస్టర్ ఇండియా అని చెప్పేసి ఈ సినిమా కూడా బోనీ కపూర్ ఆఫర్ చేయడం జరిగింది. బోనీ కపూర్ ఈ సినిమా ఆఫర్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ కథ అంతా స్క్రిప్ట్ అంతా కూడా రాజేష్ ఖన్నా చదువుకొని ఇందులో మెయిన్గా ఏంటంటే ఈ పాత్ర అదృశ్యమవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఆ పాత్ర క్యారెక్టర్ తగ్గిపోతూ ఉంటుంది. శ్రీదేవి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ నేను చేయడం కన్నా ఎవరైనా ఇంకా యంగ్ హీరోని పెట్టుకొని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి బోనీ కపూర్కి సలహా ఇవ్వడంతో
మరి చేసేది ఏమీ లేక అనిల్ కపూర్ని పెట్టుకొని ఈ సినిమా తీశారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే, రాజేష్ ఖన్నా కనుక ఈ సినిమా చేసినట్టుంటే మరి ఇది అద్భుతమైనటువంటి విజయం సాధించింది కాబట్టి అతని కెరీర్ మరొక మలుపు తిరిగేదని చెప్పి చాలామంది భావించారు. దురదృష్టం అనేది ఎప్పుడైతే వెంటాడిందో అది మిస్టర్ ఇండియా రూపంలో కూడా మరొకసారి తన అదృష్టాన్ని కోల్పోవడం కూడా రాజేష్ ఖన్నా జరిగింది. రాజేష్ ఖన్నా స్వయం తప్పిదాలు ఎక్కువగా తన సినిమా కెరీర్లో మంచి మంచి సినిమాలకి అందకుండా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగని ఆయన మంచి సినిమాలు కూడా చేశారు. అయితే ఆయన కెరీర్లో ఓ ఫిరి రాత్ అని చెప్పేసి ఒక సినిమా కూడా వచ్చింది. అది 1980 సంవత్సరంలో సత్యకళ హీరోయిన్ డానీ అందులో విలన్గా నటించారు. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. అయితే జోనర్ ఎప్పుడు కూడా మారిన తర్వాత కొన్నిసార్లు క్లిక్ అవుతుంది, కొన్నిసార్లు క్లిక్ అవ్వదు. ఓ ఫిరి రాత్ సినిమా కూడా నిజంగా అంత పెద్ద ప్రభావాన్ని మరి రాజేష్ ఖన్నాకి తెచ్చిపెట్టలేదు. కానీ ఆయన నటించినటువంటి అవతార్లో షబనా ఆజ్మీ హీరోయిన్గా నటిస్తారు. ఆ సినిమా ఒక విధంగా సంచలనమైన విజయం సాధించింది. అవతార్ సినిమా ఎన్నో అవార్డులను కూడా రాజేష్ ఖన్నాకి తీసుకొచ్చింది. మళ్ళీ ఒక సూపర్ స్టార్ ఎలాగ విజృంభిస్తే జూరి విదిలిస్తే ఎలా నటన పరాకాష్ఠకి చేరుకుంటుందో ఈ సినిమాలో ఆయన నిరూపించారు. ముఖ్యంగా డీగ్లామరైజ్ రోల్లో ఆయన చూపించినటువంటి నటన ఆ రోజు చాలామంది కళ్ళలో కన్నీళ్లు తెప్పించింది. దీన్నే తెలుగులో 1985 సంవత్సరంలో మురళీమోహన్ హీరోగా, జయసుధ హీరోయిన్గా ఈ సినిమా రిలీజ్ అవ్వటం జరిగింది. ఓ తండ్రి తీర్పు అని చెప్పేసి ఆ సినిమా అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. సేమ్ టు సేమ్ రాజచంద్ర అవతార్ సినిమానే దీన్ని తీయడం కూడా జరిగింది. ఇది ఆ రోజు మన తెలుగు ప్రేక్షకులు కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని తీసుకొచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ విధంగా చూసుకుంటే 1980వ దశకంలో కూడా రాజేష్ ఖన్నా తన మెరుపులు మెరిపించాడు. తర్వాత డింపుల్ కపాడియా లాంటి హీరోయిన్ అతనికి నెమ్మదిగా ఎప్పుడైతే దూరం జరుగుతుందో అదే సమయంలో టీనా మునీం కూడా తన చలనచిత్ర జీవితంలో రాజేష్ ఖన్నా కొన్నటువంటి సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఇదే తర్వాత కాలంలో వాళ్ళిద్దరి మధ్య ప్రణయ బంధానికి కూడా దారితీసింది. 50-50 అనే సినిమా 1981 సంవత్సరంలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. 50-50లో నడిచేటప్పుడే మరి రాజేష్ ఖన్నాకి మరి టీనా మునీంకి వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ అనేది చిగురించింది. తర్వాత 1983 సంవత్సరంలో సౌత్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఇది కన్నడ నుంచి యాక్చువల్గా హిందీలోకి రీమేక్ చేశారు. తర్వాత ఈ సౌత్ అనే 1987 సంవత్సరంలో కృష్ణా జయప్రద హీరో హీరోయిన్లుగా తేనె మనసులు అని చెప్పేసి ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఈ తేనె మనసులు కూడా తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ సౌతర్న్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మారిషస్ మాల్దీవ్స్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళి వాళ్ళు అక్కడ తమ ప్రణయ బంధాన్ని కొనసాగిస్తున్నారని డింపుల్ కపాడియాకి స్పష్టమైన సమాచారం రావడంతో ఎవరికీ తెలియకుండా ఫ్లైట్ బుక్ చేసుకొని ఆవిడ మారిషస్కి వెళ్ళారు. మారిషస్లో వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా మరి రాజేష్ ఖన్నా, టీనా మునీం వీళ్ళిద్దరూ జంటగా ఉండటం, ఒకే గదిలో ఉండటం ప్రత్యక్షంగా చూసి అక్కడి నుంచి విసవిస వెళ్ళిపోయారు. ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఇక నుంచి రాజేష్ ఖన్నాతో కలిసి ఉండకూడదు, ఆశీర్వాదం నుంచి విడిచి వెళ్ళిపోవాలి అని తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని ఆశీర్వాద బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేసారు. మళ్ళీ తన జుహూలో ఉన్న తన ఓన్ బిల్డింగ్కి వెళ్ళిపోయారు. అయితే రాజేష్ ఖన్నా మొట్టమొదటి ఏం భావించారంటే ఇది ఏదో కోపంతో తాత్కాలికమైన ఆవేశంతో వెళ్ళిపోయారే కానీ డింపుల్ కపాడియా మళ్ళీ తిరిగి వస్తారని భావించారు. కానీ మళ్ళీ జీవితంలో చివరి దశలో ఆవిడ 2 నెలలు ఆవిడ చూడటానికి వచ్చారే తప్ప పర్మనెంట్గా మాత్రం ఆశీర్వాదం వచ్చి డింపుల్ కపాడియా వెళ్ళిపోయారు. ఆ విధంగా టీనా మునీంతో తొలినాళ్ళలో చిగురించిన ప్రేమ అది చివరికి డింపుల్ కపాడియా అక్కడి నుంచి ఆశీర్వాదం నుంచి పుట్టింటికి వెళ్ళిపోవటం వరకు ఈరోజు మనం చెప్పుకున్నాం. తర్వాత కాలంలో మరి రాజేష్ ఖన్నా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో మరి వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రత్యక్ష ప్రసారం అందజేస్తుంది. యూట్యూబ్లోను ఫేస్బుక్లో కూడా 14,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని
మీ సపోర్ట్ మాకు అందించి మీ రిలేటివ్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.